అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లుగా ఉంది రైతుల పరిస్థితి. ముందుగా కురిసి మురిపించిన వర్షాలు మళ్లీ ముఖం చాటేశాయి. దాంతో విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతులు ఆందోళన చెందుతున్నారు. వాన కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే తీరాన్ని తాకాయి. దాంతో వర్షం కురుస్తుందన్న ఆశతో సిద్దిపేట రైతులు విత్తనాల్ని సిద్ధం చేసుకున్నారు. బీడుబడిన భూములను దున్ని నాట్లకు రెడీ అయ్యారు. కొందరు రైతులు కొద్దిపాటిగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న, పత్తి విత్తనాలు నాటారు. కానీ వర్షాలు కురవకపోవడంతో మొలకలు రాలేదు. ఉన్న బోరు నీటితోనే స్ప్రింక్లర్ల ద్వారా భూములు తడుపుతున్నారు. వర్షాలు లేవు, వర్షాలు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది. పెట్టుబడులు కూడా దాదాపు ఎకరానికి ఒక 10,000 రూపాయలు నష్టపోతున్నాము. వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ డ్యామ్ వల్ల కూడా డ్యామ్లో వాటర్ లేకుండా కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే మేము ఆల్రెడీ తప్పుడు వానలకు దున్ని పెట్టి ఉన్నాము. అవి ముక్కి రెడీ ఉన్నది. కొంత మక్క కూడా వేసినాము. దానికి కూడా మేము మొగలు దిక్కు చూస్తున్నాము. వర్షం పడితే ఆ మొలకలు వచ్చినాయి. వర్షం పడితే అది పూర్తిగా పెరుగుతుండే, మంచిగా అనుకూలంగా ఉంటుండే. చాలా ఇబ్బందిగా ఉన్నది. వరుణదేవుని నమ్ముకుని ఇప్పటికే ఎకరాకు 10,000 రూపాయలు ఖర్చు చేశారు రైతులు. వర్షాకాలం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా చినుకు జాడలేదు. ఇప్పటికే పనులు మొదలుపెట్టిన రైతులు వర్షాలు కురవకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మొదట్లో సాగు చేసిన పంటలకు నీరు లేక భూమిలో పెట్టిన గింజలతో పాటు మొలకెత్తిన మొక్కలు వాడిపోతున్నాయి. వర్షం కోసం రైతులు ఆకాశానికేసి ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేక మొక్కజొన్న, పత్తి వాడిపోతుండగా మరికొన్ని చోట్ల సగం విత్తనాలు భూమిలోనే మురిగిపోతున్నాయి. వానలు లేక దుక్కులను దున్నిపెట్టినాం. వానకి ఎదురు చూడవుతుంది. అప్పు తీసుకొని పెట్టినాం. ఇది వాన రాక మాకు జర ఇబ్బంది ఏర్పడుతుంది. నీరుడు వేడు ఆ రోని మురుగశిల అందాలకు విత్తనాలు పడేటి ఇప్పటి వరకు వల్లే. మరి అవి వేద్దామంటే మొలవే అని మేము బాధపడుతున్నాము. వాన పడతలేదు అని చెప్పి పెట్టుబడి వరకు అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టినాము. ఈ వానలు పడక ఎక్కడెక్కడ ఆగిపోయి పరిచయం అవుతున్నాం. రంగనాథ సార్ నిండా నీళ్ళు ఉన్నప్పుడు బోర్లు పుష్కంగా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు రంగనాథ సార్ నీళ్ళు లేవు కాబట్టి ఆ బోర్లు కూడా నడస్తలేవు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంటలు సరిగా పండకపోయినా కౌలు డబ్బులు, పెట్టుబడులు చెల్లించాలని, పంట చేతికి రాకపోతే తాము అప్పుల పాలవుతామని ఆవేదన చెందుతున్నారు. అంతంత మాత్రంగానే ఉన్న బావుల్లోని నీటితో పంటల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న రైతులు వర్షాభావం ఏర్పడితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో పడ్డారు.